షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. సార్, చాలా వీడియోస్ లో ధనవంతులు ఏ విధంగా అవ్వాలి, వాళ్ళకి కావాల్సిన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అండ్ అలవాట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ధనవంతులు అవ్వడానికి అనేక రకాల మార్గాల గురించి మనం డిస్కస్ చేసాం. బట్ కొన్ని కారణాలు ఉంటాయి వీటి వల్ల మన దగ్గర ధనవంతులు అవ్వడానికి ఛాన్సెస్ లేవు, ఇలా ఉంటే అవ్వరు అని చెప్తూ ఉంటారు. సో అలా ఉండకూడని కూడా తెలుసుకుంటే ఉండడానికి చాలా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏదైనా వస్తువు మార్కెట్లో కొంటే రెండు ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్. సో లైఫ్ ఎలా ఉండకూడదు అంటే ప్రతి గేమ్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, అంటే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పేసి. సో ధనవంతులు అవ్వాలంటే ఇప్పుడు దాకా నేను చాలా వీడియోస్ చేశాను, అంటే ఇలా మైండ్ సెట్ ఉండాలి, ఈ విధంగా హ్యాబిట్స్ ఉండాలి. బట్ ఈ వీడియోలో మీరు పరిస్థితులు పగబట్టినప్పుడు ఈ విధంగా ఉండకూడదు. అండ్ దానికి ముందు మళ్ళీ చెప్తున్నానండి, ఈ నవంబర్ 20 మనీ అట్రాక్షన్ వర్క్షాప్కి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చాలామంది అడుగుతున్నారు ఎక్కడ అని చెప్పేసి. హైదరాబాద్లో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మెగా ఈవెంట్ 2000 మందితో చేయబోతున్నాం. అది కూడా 3 కేటగిరీస్లో. మీరు విఐపీలో రావచ్చు, ప్రీమియంలో రావచ్చు, నార్మల్ కేటగిరీలో రావచ్చు. ఆ ఒక్క వర్క్షాప్కి వస్తే మళ్ళీ చెప్తానండి, యూ కెన్ ఈజీలీ అట్రాక్ట్ మనీ, డబ్బుని. అంటే 5 years ఆఫ్ సక్సెస్ని, మనీని 1 yearలో అట్రాక్ట్ చేయొచ్చు. 2026 నిజంగా మీరు రిచ్గా బతకాలనుకుంటే ఈ ఒక్క వర్క్షాప్కి రండి. ఎందుకంటే ఇప్పుడు నవంబర్లో చేస్తున్నాం, ఇది మీరు ఇంప్లిమెంటేషన్ డిసెంబర్ జనవరికి రిజల్ట్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. జనవరి నుంచి రిజల్ట్ స్టార్ట్ అయిపోతాయి. న్యూ ఇయర్లో కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. 100% అండి, అది కూడా రిచ్గా. అయితే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఇలా ఆలోచిస్తే మీరు ధనవంతులు ఎప్పటికీ అవ్వలేరు, కాలేరు. ఏంటి అని అంటే, నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన ఒక వీడియో చెప్తాను. క్లాసెస్లో ఈ మధ్య చాంపియన్ మైండ్ సెట్లో చెప్పాను. చూడండి, లైఫ్లో ఒక పర్సన్ చాలా డిసప్పాయింట్ అయిపోయి నాలాంటి సైకాలజిస్ట్ దగ్గరికి, నాలాంటి కోచ్ దగ్గరికి వస్తే అప్పుడు ఆ కోచ్ ఏం చెప్పారంటే, చూడండి లైఫ్లో ఇప్పుడు చూడండి క్యారెట్, మీరు చూడండి అబ్జర్వ్ చేయండి, క్యారెట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ తీసుకెళ్ళి అతను ఏం చేశాడంటే బాగా వేడి నీటిలో వేసాడు. సో వేడి నీళ్ళు వేయగానే ఆ క్యారెట్ ఏమైపోయిందంటే మెత్తగా అయిపోయింది. అంటే అక్కడ వేడి నీళ్ళు ఏంటంటే మీ పరిస్థితులు, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కండిషన్స్ కావచ్చు, మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కావచ్చు. సో మీరు ఆఫీస్కి వచ్చిన కొత్తలో కానీ లేదంటే మీరు స్టార్ట్ క్యారెట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. పరిస్థితులు ఏం చేస్తాయంటే బాగా వేడిగా ఉండడం వల్ల మెత్తగా అయిపోతారు. ఇంకొకటి ఆ మెంటర్ ఏం చెప్పాడంటే అతను, ఇంకొక రెండో ఆప్షన్, అంటే నేను మీకు 3 చెప్తాను, క్యారెట్, ఎగ్స్, కాఫీ బీన్స్. ఇప్పుడు ఒక గుడ్డు తీసుకుని, ఒక స్ట్రాంగ్ ఎగ్ తీసుకుని బాగా మరుగుతున్న నీటిలో వేసేటాడు అతను. ఆ మరుగుతున్న నీళ్ళేంటి, మీ పరిస్థితులు. మళ్ళీ చెప్తున్నాను, పరిస్థితులు మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్స్ కావచ్చు. సో వేయగానే ఈ గుడ్డు స్ట్రాంగ్గా ఉండదు, పైన చాలా పెంకు గట్టిగా ఉండదు. అక్కడ వేయగానే అది పగిలిపోయి లోన ఈజీగా మెత్తగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పరిస్థితులు మీరు కాఫీ బీన్స్ లాగా ఉంటారా, ఎగ్స్ లాగా ఉంటారా, క్యారెట్ లాగా ఉంటారా చూద్దాం. సో ఇప్పుడు అవే అతను ఏం చేశాడంటే బాగా మరుగుతున్న నీటిలో కాఫీ బీన్స్ తీసుకెళ్ళి వేసాడు. ఈ కాఫీ బీన్స్ ఏం చేసేది తెలుసా, అంటే అవి కంప్లీట్గా కలర్ని మార్చేసాయి. ఆ వాటర్ కలర్ని మార్చేసాయి. అంటే వాటర్ నార్మల్గా ఉంది, ఇప్పుడు ఈ కాఫీ బీన్స్ ఏమైందంటే ఆ కాఫీ వాటర్లోకి వెళ్ళగానే బాగా మరుగుతున్న వాటర్ని, ఆ మరుగుతున్న వాటర్నే మార్చేసాయి. సో మనం కూడా లైఫ్లో పరిస్థితులు, సిచ్యువేషన్ అంటే అవకాశాలు లేనప్పుడు కానీ, పరిస్థితులు చాలా టఫ్గా ఉండేటప్పుడు కానీ కాఫీ బీన్స్ లాగా ఉండాలండి. అంటే అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులను మార్చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళు మార్చేయాలి తప్ప వాళ్ళు మనల్ని మార్చడం కాదు, మనం వాళ్ళని మార్చాలి. అదే కాఫీ బీన్స్. సో ఇప్పుడు నేను కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు ఎగ్స్ లాగా ఉంటారా, క్యారెట్ లాగా ఉంటారా, కాఫీ బీన్స్ లాగా బతుకుతారా అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ కాఫీ బీన్స్ ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మార్చేస్తే అండ్ వాటికి తగ్గట్టుగా మార్చేసుకుంటాయి అనమాట. సో లైఫ్లో మీరు హ్యాపీగా బతకాలంటే కాఫీ బీన్స్ లాగా బతకండి, స్ట్రాంగ్గా ఉండండి, అవతల వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక సైకాలజీలో కాన్సెప్ట్ ఉంటుంది, స్ట్రాంగ్ మైండ్ కెన్ కన్విన్స్ వీక్ మైండ్. స్ట్రాంగ్ మైండ్ వీక్ మైండ్ని కన్విన్స్ చేస్తుంది.
సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా బాగా కన్విన్స్ చేస్తున్నారంటే వాళ్ళు మీకన్నా స్ట్రాంగ్ మైండ్లో ఉన్నారని అర్థం. సో అయితే ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో చూద్దామండి. సమస్య చాలామంది ప్రాబ్లం ఏంటంటే, సార్ నాకు ఆదాయం ఉంది కదా కానీ ఆదా లేదు. ఆదాయంలో చాలామందికి ఆదాయం ఉంటుంది కానీ ఆదా ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్స్ కానీ మీరు ఫాలో అయితే ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీరు చాలా డబ్బుని ఆదా చేయొచ్చు. సో ఏంటో చూద్దాం. నెంబర్ 1 పాయింట్ జాగ్రత్తగా ఉండండి, చిన్న పొదుపు వ్యర్థం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే చిన్న సేవింగే కదా, ఏముందిలే, చిన్న సేవింగ్స్ అంటే నెలకు 1000 రూపాయలు 2000 3000 సేవ్ చేస్తే ఏముందిలే అనేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, చిన్న చిన్న వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల పెద్ద అంటే మనకి లాసెస్ వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న చినుకు కలిస్తేనే పెద్ద వరదగా ఏర్పడుతుంది అనమాట. సో అంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్, చాలామంది ధనవంతులు ఎందుకు కలరంటే చిన్న చిన్న సేవింగ్సే కదని సేవ్ చేయరు. ప్రతి నెల కంపల్సరీగా సేవ్ చేయాలండి డబ్బుని. ఇది ఫస్ట్ పాయింట్. ఎంతో కొంత చిన్న అమౌంట్ అయినా సేవ్ చేయడం మొదలు పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నెంబర్ 2, చాలామంది ఎందుకు ధనవంతులు అవ్వలేరంటే అప్పు తీసేసుకుందాం ఫస్ట్, అర్జెంట్, తర్వాత తీసేసుకుందాం అని చెప్పేసి హై ఇంట్రెస్ట్ రేటుకి తీసేసుకుంటున్నారు. మార్కెట్లో 5 రూపాయలకి 10 రూపాయలకి హై ఇంట్రెస్ట్ రేటుకి తీసేసుకుంటున్నారు. తర్వాత చూద్దాంలని అని అనుకుంటున్నారు. క్రెడిట్ కార్డు కానీ తీసేసుకుంటున్నారు. తర్వాత కట్టినప్పుడు తెలుస్తుంది అసలు కన్నా అంటే వడ్డీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందువల్ల జాగ్రత్తగా వినండి. మీరు మరీ ఎమర్జెన్సీ అయితే అప్పు తీసుకోండి. జల్సాల కోసమో లగ్జరీగా బతకడం కోసం అప్పు చేయొద్దు. నేర్చుకోవడం కోసం అప్పు చేయండి. ఏదైనా మీ మైండ్ మీద ఇన్వెస్ట్ చేయడం కోసం అప్పు చేయండి. నా లైఫ్లో నేను అప్పు చేశాను, దేని మీద, మైండ్ మీద ఇన్వెస్ట్ చేశాను. సో కానీ లగ్జరీగా చూపించుకోవడం కోసం అప్పు చేయొద్దు. అప్పు తీసుకుని తర్వాత తీర్చేద్దాం అనుకుంటే తర్వాత ఎప్పటికీ అప్పు తీర్చారు. చాలామంది లోన్స్ తీసుకుంటారు, ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు 1,20,00,000 కడతారు. అది తెలియకుండానే 34 సంవత్సరాలు అయిపోతుంది. కొంతమందికి ఎంత కట్టినా తీరదు అనమాట అప్పు. సో ఇంకొకటి ఏంటంటే థర్డ్ పాయింట్, ఎవరు ధనవంతులు అవ్వలేరు? క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడేసేవాళ్ళు. అంటే అవగాహన లేకుండా క్రెడిట్ కార్డు వాడేస్తారు. మీరు క్రెడిట్ కార్డు ఉంటే 30% లేదా 40% మించి క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొద్దు. ఒకవేళ యూజ్ చేసిన 1 మంత్లో కట్టేయాలి. అండ్ మీరు చాలామంది క్రెడిట్ కార్డ్ రాగానే లోన్ కావాలనుకుని వెంటనే అంటే తీసేసుకుంటారు, అవసరం కదండి. ఇక్కడ పాయింట్, అప్పుల కోసం క్రెడిట్ కార్డ్ వాడొద్దు. మళ్ళీ చెప్తానండి, చాలామంది నా లైఫ్లో చేసిన అతిపెద్ద మిస్టేక్, ఒకప్పుడు, ఇప్పుడు కాదు. సో క్రెడిట్ కార్డ్స్ అంటే అప్పులు తీర్చడం కోసం క్రెడిట్ కార్డ్ వాడాం, క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు తీయడం, అలా చేయకూడదు. అలా చేస్తే మీరు అప్పటికి ధనవంతులు అవ్వలేరు. అండ్ 4th పాయింట్ మీరు తీసుకుంటే, ఇది చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ చేసే అతిపెద్ద తప్పిదే. ఖర్చుల తర్వాత అంటే నెల వస్తుంది, అంత ఖర్చులు అయిపోయిన తర్వాత సేవ్ చేద్దాం అనుకుంటారు. ఫస్ట్ పాయింట్, ఆల్ బిలియనర్స్ చేసే ఫస్ట్ పని ఏంటంటే, మరి డబ్బు రాగానే ఫస్ట్ చేసే పని డబ్బుని సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత ఖర్చు పెడతారు. అందుకే ఇక్కడ ఫార్ములా ఇస్తున్నాను చూడండి, ఆదాయం మైనస్ ఖర్చు = పొదుపు. ఇది రాంగ్. ఇలా చేస్తే మీరు ధనవంతులు అవ్వరు. అంటే ఆదాయం వస్తుంది, సో ఈ ఆదాయంలో ఖర్చు పోగా తర్వాత పొదుపు చేద్దాం అని అంటే ఏముండదు అనమాట. ఫార్ములా ఏంటి? ధనవంతులు అవ్వాలంటే ఫార్ములా ఏంటంటే ఆదాయం మైనస్ పొదుపు = ఖర్చు. అంటే ఆదాయం రాగానే కొంత ఆదా చేయాలి. సో అంటే దాన్ని పొదుపు అంటారు. అప్పుడు రిమైనింగ్ డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళు ధనవంతులు అవుతారు. అందుకే చెప్తున్నానండి, వారన్ బఫెట్ చెప్తున్నమాట, మీరు వచ్చిన డబ్బులల్లో ఖర్చు పెట్టుకుంటూ పోతే, అనవసరమైన వస్తువులు కొనుక్కుంటూ పోతే జీవితంలో ఏదో ఒకరోజు అవసరమైన వస్తువు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది వారన్ బఫెట్, డబ్బు తాత అంటారు నేనైతే. అండ్ ఇంకొకటి 5th పాయింట్ మీరు తీసుకుంటే, పెద్ద వేతనం ఉంటే చాలు, ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటే చాలులే అంటే ఒక సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎప్పటికీ ధనవంతులు అవ్వలేరు. సో మీరు ప్రపంచంలో టాప్ పీపుల్ తీసుకుంటే వాళ్ళందరికీ కూడా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రతన్ టాటా గారు తీసుకోండి, అతను ఉప్పు మీద డబ్బు వస్తుంది, ఉక్కు మీద డబ్బు వస్తుంది అనమాట. అంటే ఎవ్రీబడి, ఆల్ బిలియనర్స్ దే హ్యావ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నా క్లాసెస్కి వస్తే November 20 మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాను అనమాట. అక్కడ 2000 మంది వస్తున్నారు, 2000 మంది. ఈ 2000 మంది బిజినెస్ కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు, నెట్వర్క్ పెంచుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువ నెట్వర్క్ ఉంటుందో వాళ్ళే పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేస్తారండి. మళ్ళీ చెప్తాను, యువర్ నెట్వర్క్ = నెట్వర్క్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నెట్వర్క్ అని టైప్ చేయండి. ఎందుకంటే నెట్వర్క్ని ఎవరైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారు, నా మొబైల్లో 12,000 కాంటాక్ట్స్ ఉన్నాయి. మొత్తం 37 కంట్రీస్ నా మొబైల్లో 12,000 కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను దుబాయ్లో కాంటాక్ట్ అవ్వాలంటే సింపుల్గా అయిపోతాను. 31 కంట్రీస్ నుంచి నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఏ పని ఎక్కడ చేయాలో నాకు ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే నెట్ కాంటాక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్ సోర్స్. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి MSI. అండ్ ఇంకోటి 6th పాయింట్, పిల్లల భవిష్యత్తు గురించి తర్వాత సేవ్ చేద్దాంలే, ఇప్పుడు ఏముంది చిన్నపిల్లలే కదా అని అనుకుంటారు. లాస్ట్ టైం ఒక క్లయింట్ కౌన్సిలింగ్ వచ్చారు, సార్ మా అమ్మాయి పెళ్ళి ఉంది సార్, ఇంకొక 6 monthsలో డబ్బులు నాకు టైట్ అయిపోయి, ఇప్పుడు డబ్బులు నేను అర్జెంటుగా కావాలంటే. సో నేను అదేంటండి మీరు డబ్బులు సేవ్ చేయలేదని అంటే,
సేవ్ చేయలేదని చెప్పాను. యాక్చువల్లీ అతను ఎప్పుడు సేవ్ చేయాలి? ఆ పాప పుట్టినప్పుడే అతనికి ఆలోచన ఉండాలి, రేపు ఒక 25 years తర్వాత నా పాపకు పెళ్లి చేస్తాను, ఇప్పటి నుంచి డబ్బు సేవ్ చేయాలి అన్న ఆలోచన ఉండాలి. నేను చెప్తానండి, చాలామంది పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు సేవ్ చేయట్లేదు, తర్వాత చూద్దామని చెప్పేసి. కంపల్సరీగా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక అకౌంట్ ఓపెన్ చేసి కంపల్సరీగా డబ్బులు సేవ్ చేయండి. సో ఎందుకంటే డబ్బు స్పీక్స్ ఓన్లీ మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. డబ్బు ఒకే లాంగ్వేజ్ మాట్లాడుతుంది. ఏంటంటే ఇఫ్ యూ సేవ్ మీ టుడే టుమారో ఐ విల్ సేవ్ యూ. ఈరోజు నువ్వు నన్ను సేవ్ చేస్తే రేపు నేను నిన్ను సేవ్ చేస్తాను. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ సేవ్ మనీ అని టైప్ చేయండి. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఎఫర్మేషన్. చాలామంది డబ్బులు సరిగ్గా సేవ్ చేయలేరు, అలాంటి వాళ్ళకి ఎఫర్మేషన్ ఇస్తాను, ఐ సేవ్ మనీ అని టైప్ చేయండి, లేదా ఐ సేవ్ మోర్ మనీ అని టైప్ చేయండి. సో ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే 7వ పాయింట్, ఎవరు ధనవంతులు అవ్వలేరు. చాలామంది బీమా ఈజ్ ఈక్వల్ టు ధీమా అని చెప్పాను లాస్ట్ టైం. అంటే ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ పాలసీ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మీ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, మీకు కంపల్సరీగా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తారంటే ట్యాక్స్ సేవ్ చేయడం కోసం చేస్తారు. రాంగ్. ట్యాక్స్ కాదు, లైఫ్ సేవ్ చేయడం కోసం ఇన్సూరెన్స్ చేయండి తప్ప ట్యాక్స్ సేవ్ చేయడం కోసం ఇన్సూరెన్స్ చేయొద్దు. మీరు లైఫ్ నిజంగా సేవ్ చేయాలనుకుంటే ఇన్సూరెన్స్ మస్ట్గా పెట్టుకోండి. మీ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ అని పెట్టండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ టేక్ లైఫ్ ఇన్సూరెన్స్ అని టైప్ చేయండి. అండ్ లాస్ట్ పాయింట్ అండి, ప్రణాళిక పనికి. చాలామంది ఏంటంటే ప్రణాళిక వేస్తారు తప్ప ప్రణాళిక ఫాలో అవ్వరు. చిన్నప్పుడు మనకు స్కూల్లో సెలవు వస్తే కింద అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి పుస్తకాలు 4-5 పుస్తకాలు అలా పట్టుకుని వెళ్ళి అక్కడ మొత్తం చదివేద్దాం అని అలా పట్టుకెళ్ళిన పుస్తకాలు మళ్ళీ అలా తీసుకొచ్చేస్తారు. ఆ బుక్స్ కూడా ఓపెన్ చేయరు అనమాట. చాలామంది ఎందుకు ధనవంతులు అవ్వారంటే ప్లానింగ్ ఉండదండి. మీరు నా కౌన్సిలింగ్కి వస్తే, మళ్ళీ చెప్తాను, మీరు నా కౌన్సిలింగ్కి వచ్చిన November 20 క్లాస్కి వచ్చిన ప్లానింగ్ ఇస్తాను. అంటే మిలినియర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అన్నిటికన్నా ప్రపంచంలో ఏ ప్లానింగ్ ఇంపార్టెంట్ సార్? ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ రతన్ టాటా గారు చెప్తారు, ఒక యావరేజ్ పర్సన్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే ఒక జీనియస్ని కూడా బీట్అవుట్ చేయొచ్చు. సో ప్లానింగ్ వేసుకుని ఆ ప్లానింగ్ ఫాలో అవ్వని వాళ్ళు ధనవంతులు అవ్వలేరు. సో 8 మిస్టేక్స్ కానీ మీరు చేస్తే ఎప్పటికీ ధనవంతులు అవ్వలేరు. అది నేను చెప్పేది. వెరీ గుడ్ వీడియో అన్వర్ గారు. అంటే చాలా మందికి కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే ధనవంతులు అవుతారు అని తెలుస్తుంది, కానీ ఎలా ఉండొద్దు, ఏమేమి చెయ్యొద్దు అనేది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. సో మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి ధనవంతులు కావాలి అన్న ఆశ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ అనేది చాలా అవసరం. సో మరి మీరు కండక్ట్ చేసేబోయే క్లాసెస్లో ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఇంకా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎస్, మీరు నిజంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలనుకున్నా, ఇంకా ముందుకెళ్ళాలన్నా, మిలియనర్ హ్యాబిట్స్ తెలుసుకోవాలన్నా కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే సమ్టైమ్స్ మనం చేద్దాం అనుకున్న నెగ్లిజెన్స్ వాళ్ళు కూడా చాలా మంది ధనవంతులు అవ్వలేరండి. సో ఈ November 20 నేను వర్క్షాప్లో మిలియనర్స్ ఏమేమి పనులు చేస్తారో, ఏమేమి పనులు చేయరో, ఆరా క్లెన్సింగ్ ఎలా చేసుకోవాలి, మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి, అండ్ ఇంకొకటి కాగ్నేటివ్ ప్రైమింగ్, సైకాలజీలో కాగ్నేటివ్ ప్రైమింగ్ అనే కాన్సెప్ట్, అంటే బ్రెయిన్ని ఎలా ట్యూన్ చేసుకోవచ్చు సక్సెస్ కోసం, అండ్ ప్రొకాస్టినేషన్ని, బద్ధకాన్ని ఎలా బద్దలు కొట్టచ్చు అనే క్లాసెస్ నేను రేపు November 20 చాలా మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు 2000 మంది చేయబోతున్నానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.